మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న ధాతువు లోపించటం, దీంతో రోగనిరోధక శక్తి, జుట్టు సమస్యలు, హార్మోన్ల ఆరోగ్యం దెబ్బతింటం అనేక సమస్యలు వస్తాయి. ఈ లోపమే జింక్ లోపం. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, మీకు తెలుసు WHO అంటారు, దీని నివేదిక ప్రకారంగా ప్రపంచ జనాభాలో దాదాపుగా 1/3 మందికి సరిపడా జింక్ అనేది అందటం లేదు. చాలా దారుణమైన విషయం ఇది. అంతర్జాతీయంగా చూస్తే దాదాపు 90% మంది ప్రజలు వాళ్ళ రోజువారీ ఆహారంలో సరిపడా జింకును తీసుకోవటం లేదంటే చాలా విస్మయం కలిగించే విషయం. ఒక చిన్న పోషక లోపం సైలెంట్గా మన ఆరోగ్యాన్ని ఎంతగానో దెబ్బతీస్తుందనటానికి జింక్ లోపం ఒక ఉదాహరణ. రాత్రంతా పడుకున్నా అలసటగా అనిపించటం, చిన్నపాటి వాతావరణ మార్పులకి జబ్బు పట్టడం, జుట్టేమో పలచబడిపోవటం, గాయాలు త్వరగా మానకపోవటం, ఇలాంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి. తరచుగా ఇవి జింకు లోపం వల్ల వచ్చేటువంటి అసహజమైనటువంటి లక్షణాలై ఉండే అవకాశం ఉంది. మన శరీరం జింకుని నిల్వ చేసుకోలేదు, కాబట్టి ప్రతిరోజు మనం తినే ఆహారం నుంచే దాన్ని మనం పొందాల్సి ఉంటుంది. జింక్ అనేది మన ఆరోగ్యానికి చాలా కీలకమైన ఒక ఖనిజం, ఒక ఎసెన్షియల్ ట్రేస్ మినరల్. ఇది శరీరంలో 300 కంటే ఎక్కువ ఎంజైమ్ల చర్యలకి సహాయపడుతుంది. అమేజింగ్ కదా ఇది. ప్రోటీన్లని తయారు చేయటం, కణజాలాలని అంటే టిష్యూస్ని బాగు చేయటం, హార్మోన్ల తాలూకు ఉత్పత్తిని పెంచటం, అలాగే రోగనిరోధక శక్తిని పెంచటం, ఇలాంటి అనేక పనుల కోసం ఇది చాలా అవసరం. జింక్ని రోగనిరోధక వ్యవస్థని కాపాడే ఒక కాపలాదారు అని కూడా మనం చెప్పొచ్చు. COVID-19 మహమ్మారి టైంలో శరీరంలో జింక్ స్థాయిలు మెరుగ్గా ఉన్నవాళ్ళు వేగంగా కోలుకోవటం, రోగనిరోధక శక్తిని బలంగా కలిగి ఉండటం అనేది పరిశోధకులు గమనించారు. జింక్ ప్రయోజనాలు రోగనిరోధక శక్తికి మించి ఉంటాయి. ఇది గాయాలను మాన్పడానికి, చర్మము, జుట్టు ఆరోగ్యానికి, అలాగే హార్మోన్ల సమతుల్యతని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. అందుకే జింక్ లోపం వల్ల వచ్చేటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు నివారించుకోవడానికి, రోగనిరోధక శక్తిని, హార్మోన్ల సమతుల్యతని మెరుగుపరుచుకోవడానికి ఈ కీలకమైన ఖనిజాన్ని ఆహారం ద్వారా ఎలా పొందాలి అనే దానిపైన మనం లోతైనటువంటి విశ్లేషణని ఈ వీడియోలో చేయబోతున్నాం. ఆయుర్వేదం విషయానికి వస్తే జింక్ అనే ఖనిజాన్ని నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ జసద భస్మం, జసద అన్న పేరుతో దీన్ని వర్ణించారు. దీని విధులు ఓజస్సు అంటే శరీరంలో అత్యున్నతమైనటువంటి జీవశక్తి, రోగనిరోధక శక్తిని పెంచడం, అలాగే ధాతువులు అంటే కణజాలం తాలూకు రీజువనేషన్కి సహాయపడటం, పునరుత్తేజాన్ని కలిగించడం, పిత్తదోషం అలాగే వాతదోషం, కఫదోషాల మధ్య సమతుల్యతని కాపాడటానికి జింక్ అనేది పరోక్ష పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా అల్పమైనటువంటి జీర్ణశక్తి అంటే మందాగ్ని వల్ల ఆహారం నుంచి పోషకాలు సరిగ్గా శరీరంలోకి శోషించబడవు. జింక్ లోపానికి ఇది ఒక ప్రధాన కారణం. జింక్ సమర్థవంతంగా పనిచేయడానికి, అలాగే శరీరంలో దాని శోషణని పెంచడానికి ఉసిరి అంటే ఆమ్ల, అలాగే అశ్వగంధ అంటే పెన్నేరు, త్రిఫలా ఇలాంటి మూలికలు ఉపయోగించాలని ఆయుర్వేదం చెప్తుంది. ఈ మూలికలు కేవలం పోషకాల శోషణని పెంచడమే కాదు, శరీరంలో ఉండేటువంటి అంతర్గత వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తాయి. ఈ రకంగా ఆయుర్వేదం సమతుల్యం అలాగే సంపూర్ణ ఆరోగ్యానికి మనకి మద్దతు ఇస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. జింకు లోపానికి కారణాలు, లక్షణాలు ముందుగా మనం తెలుసుకోవాలి. జింకు లోపం విస్తృతంగా ఉండటానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏమిటి? ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల మన భూమిలోని పోషకాలు క్షీణించడం. దీంతో ఇప్పుడు మనం పండిస్తున్న పంటల్లో గతంలో ఉన్నంత జింకు, విటమిన్ కంటెంట్ తగ్గిపోయింది. రెండోది ఏంటి? మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. సహజమైన ఆహార వనరులు తగ్గిపోయాయి. ప్రాసెస్ చేసిన ఆహారానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వీటికి ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా శాకాహారులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు మాంసాహారాలతో పోలిస్తే. ఎందుకంటే మొక్కల ఆధారిత ఆహారాల్లో ఉండే ఫైటేట్లు అనేటువంటి రసాయనాలు జింకు శోషణ తగ్గిస్తాయి. అందుకని శాకాహారులు మరింత జాగ్రత్తగా ఉండాలి జింక్ విషయంలో. అంతేకాదు అధికంగా ఈ కాల్షియము అలాగే మెగ్నీషియం తీసుకోవటం కూడా జింక్ శోషణని అబ్జార్ప్షన్ని ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఈ మధ్య కాల్షియం తగ్గిపోయిందని, మెగ్నీషియం తగ్గిపోయిందని సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. ఓవర్గా సప్లిమెంట్లు తీసుకున్నా కానీ మళ్ళీ జింక్ అబ్జార్బ్ కాదు. మీ శరీరంలో జింక్ స్థాయిలు తగ్గిపోయాయి అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు మీకు ఒక సిగ్నల్స్ లాగా పనిచేస్తాయి. వీటిని తెలుసుకుందాం. ఒకటి, రోగనిరోధక శక్తి క్షీణించడం అంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండటం, జలుబు లాంటి ఇబ్బంది పెడుతూ ఉండటం. 2, జుట్టు సమస్యలు రావటం అంటే జుట్టు రాలటం, జుట్టు పలచబడటం. చాలామంది ఖరీదైన ట్రీట్మెంట్స్ కోసం వెతుకుతారు, కానీ పరిష్కారం జింకు లోపాన్ని సరిదిద్దటంలో ఉంది అన్న సంగతి గ్రహించరు. ఇక తర్వాత లక్ష్యం ఏంటంటే గాయాలు ఫాస్ట్గా మానకుండా నెమ్మదిగా మానటం. అంటే చిన్న చిన్న గాయాలు, పుండు కూడా చాలా కాలం తీసుకుంటాయి మానటానికి. ఇంకా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఫోకస్ తగ్గిపోవటం, అలసట, ఇంకా
ఆ బ్రెయిన్ ఫాగు ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్నిటికీ మించి జ్ఞానేంద్రియాల పనితీరు తగ్గుతుంది. జింక్ లోపం ఉన్నప్పుడు రుచి, వాసన పసిగట్టేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంకా ప్రధానంగా గోడపైన తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. చాలామంది ఏదో కొంగలు ఎగిరితే గోడపైన మచ్చలు వస్తాయని పిల్లలు అనుకున్నట్టుగా పెద్దవాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ గోడపైన కనిపించే ఈ తెల్లటి మచ్చలు, ఈ చుక్కలు అనేవి, వైట్ స్పాట్స్ అనేవి జింక్ లోపాన్ని సూచిస్తాయి. ఇక జుట్టు హార్మోన్ల ఆరోగ్యంలో జింక్ పాత్ర గురించి మీరు మరీ తెలుసుకోవాలి. జింక్ అనేది డిఎన్ఏ సంశ్లేషణకి, అంటే డిఎన్ఏ సింథసిస్కి, అలాగే కణాల పెరుగుదలకి చాలా అవసరం. ఇది ఆ జుట్టు పెరుగుదలకు కీలకం కూడా. జింక్ స్థాయిలు తక్కువగా ఉన్న వాళ్ళలో తల చర్మం అంటే స్కాల్ప్ హెల్త్ అనేది దాని ఆరోగ్యం మందగించినట్టుగా, వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడినట్టుగా పరిశోధకులు ఐడెంటిఫై చేశారు. జుట్టు రాలటం కానీ లేదా పలచబట్టం కానీ ఇలాంటి సమస్యలతో బాధపడేటటువంటి మగవాళ్ళు, అలాగే మహిళలు ఖరీదైనటువంటి లోకల్ ట్రీట్మెంట్స్, టాపికల్ ట్రీట్మెంట్స్ వీటిని ఉపయోగించే ముందు అసలు జింక్ స్థాయిని పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. సరైనటువంటి ఆహారం, అలాగే అవసరమైతే సప్లిమెంట్ తీసుకోవటం రసాయన ఆధారిత ట్రీట్మెంట్స్ కంటే మెరుగైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తాయి. జింకు తక్కువగా ఉన్న వాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గినట్టుగా, లైంగిక శక్తి క్షీణించినట్టుగా కూడా పరిశోధకులు గమనించారు. జింక్ అనేది టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి, అలాగే శుక్రకణాలు అంటే స్పర్మ్ ఆరోగ్యానికి కీలకమైన ఖనిజం. తగినంత ఈ జింక్ ఉన్న మగవాళ్ళల్లో, పురుషులలో సంతానోత్పత్తి రేటు అంటే ఫర్టిలిటీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. జింక్ లోపం అనేది పురుషుల్లో స్టామినా తగ్గటానికి, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటానికి, అలాగే శక్తి స్థాయిలు కూడా తగ్గిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి జింక్ లోపాన్ని కరెక్ట్ చేస్తే ఈ సమస్యలన్నీ కూడా మెరుగవుతాయి. అందుకే జింక్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ సందర్భంగా అసలు ఆహారమే మీ ఔషధం, అంటే జింక్ సమృద్ధిగా ఉండేటువంటి పదార్థాలు ఏమిటి, ఆహారం ద్వారా ఎలా తీసుకోవాలి, ఇది తెలుసుకుందాం. సహజ వనరుల ద్వారా జింక్ను పొందడానికి మీ రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలి. ఒకటి గింజలు, గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్, నువ్వులు అంటే సెస్మే సీడ్స్, ఇలా వీటి రోజు తీసుకోవడం చాలా ఈజీ. దీంతో జింక్ పెరుగుతుంది. అలాగే పప్పులు, చిక్కుళ్ళు అంటే కందిపప్పు, శనగలు అంటే చిక్ పీస్, వేరుశెనగలు అంటే పీనట్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే పాల ఉత్పత్తులు అంటే పన్నీర్, పెరుగు, ఇవి బెస్ట్ డైజెషన్కి సహాయపడతాయి, జింక్ ఉంటుంది. అలాగే తృణధాన్యాలు అంటే సజ్జలు, బాజ్రా, ఇంకా జొన్నలు, జోవార్, ఇలాంటి సంపూర్ణ ధాన్యాలు, హోల్ గ్రెయిన్స్లో కూడా జింక్ ఉంటుంది. ఈ ఆహారాలు జింక్ ప్రయోజనానికి సహాయపడతాయి, జింక్ అబ్జార్ప్షన్కి సహాయపడతాయి, మీ జీర్ణ వ్యవస్థని, హార్మోన్ ఆరోగ్యాన్ని కూడా సహజంగా మెరుగుపరుస్తాయి. అయితే శాకాహారులు ఈ ఫైటేట్ ప్రభావాన్ని తగ్గించుకోవటం కోసం ఈ గింజలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలో ఫైటేట్స్ ఉంటాయి. అందుకని ఈ ఫైటేట్స్ అడ్డుపడుతూ ఉంటాయి. అడ్డుపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వీటిని బాగా నానబెట్టాలి, అలాగే మొలకెత్తించాలి. అలాంటి పద్ధతులు పాటిస్తే అప్పుడు జింక్ శోషణ అనేది పెరుగుతుంది. ఈ సందర్భంగా జింక్ లోప నివారణకి ఆయుర్వేద ఔషధాలు ఏమిటనేది కూడా మనం తెలుసుకుందాం. జింక్ లోపం, దాని ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ లోపాన్ని సరిదిద్దుకోవడానికి, అలాగే ఆ పోషకాల శోషణని పెంచుకోవడానికి ఆయుర్వేదం కొన్ని అద్భుతమైన మూలికల్ని, శాస్త్రీయ ఔషధాన్ని రికమెండ్ చేస్తుంది. వీటిని సరైన మోతాదులో, అలాగే వైద్య సలహా తీసుకొని ఉపయోగించాలి. దీంతో జింక్ పనితీరుకి మీకు మద్దతు లభిస్తుంది. ముందుగా మనం చెప్పుకోవాల్సింది జషద భస్మం. దీన్ని యశద భస్మం అని కూడా అంటారు. ఆయుర్వేదంలో జింక్ లోపాన్ని నేరుగా అడ్రస్ చేసేటటువంటి చాలా ప్రభావవంతమైన ఔషధం ఇది. దీన్ని స్వచ్ఛమైన జింక్ లోహాన్ని తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో అనేక దశల్లో శుద్ధి చేస్తారు, భస్మం కింద మారుస్తారు. దీన్ని క్యాల్సినేటెడ్ జింక్ అంటారు. సాధారణంగా 30 మిల్లీగ్రాముల నుంచి 125 మిల్లీగ్రాముల మోతాదుగా తేనెతో లేదా వెన్నతో లేదా తిప్ప సత్తుతో లేదా తిప్పతీగ కషాయంతో కలిపి రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది కఫపిత్త దోషాలని సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా ఇది కంటి చూపుని మెరుగుపరచడానికి, నేత్రేయం కింద పనిచేస్తూ రోగనిరోధక శక్తి పెంచడానికి, అలాగే డయాబెటీస్ అంటే మధుమేహ నియంత్రణకి కూడా ఇది సహాయపడుతుంది. శరీరంలో ఆ ధాతువుల్ని రక్షించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా అల్పమైనటువంటి మోతాదులో తీసుకోవాలి. భస్మం రూపంలో ఉంటుంది కాబట్టి శరీరం దీన్ని వేగంగా శోషించేసుకుంటుంది, అంటే బయో అవైలబిలిటీ పెరుగుతుంది. దీంతో కణజాలాల మరమ్మతు అనేది వేగవంతం అవుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణం. ఈ త్రిఫల చూర్ణాన్ని 3 నుంచి 6 గ్రాములు మోతాదుగా, అంటే సుమారుగా 1 టీ స్పూన్ మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూలికా సమ్మేళనం దీపన శక్తిని అంటే జీర్ణశక్తిని పెంచుతుంది, పాచన శక్తిని అంటే డైజెషన్ని
పెంచుతూ ఆ ఆహారాన్ని సరిగ్గా శోషించుకునేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలకి ఇది త్రిఫల చూర్ణం మద్దతు ఇస్తుంది. జింకు లోపానికి ప్రధాన కారణం అసహజమైన జీర్ణశక్తి కాబట్టి ఈ త్రిఫల చూర్ణం దీన్ని కరెక్ట్ చేస్తుంది. త్రిఫల పేగులకి మద్దతునిస్తుంది, శుభ్రపరుస్తుంది. అగ్నిని బలోపేతం చేయడం ద్వారా తీసుకున్న ఆహారంలో ఉండే జింకుతో సహా ఇతర పోషకాలు సరిగ్గా శోషించుకోవడానికి సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది అశ్వగంధ చూర్ణం. దీన్ని 3 నుంచి 5 గ్రాములు లేదా 250 to 500 మిల్లీగ్రామ్స్ క్యాప్సూల్ రూపంలో కూడా రోజుకి 2 సార్లు పాలతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పునరుజ్జీవన గుణం అనేది జింక్కి హెల్ప్ చేస్తుంది. అంటే జింక్ పనితీరులో కీలకమైన రోగనిరోధక శక్తి, హార్మోన్ల సమతుల్యతను సాధించడం ఇవన్నీ కూడా ఈ అశ్వగంధతో సాధ్యమవుతాయి. అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది, ఓజస్సుని పెంచుతుంది. అలాగే శారీరక కణజాలాలు అంటే ధాతుల తాలూకు ఆ క్షీణతని కరెక్ట్ చేస్తుంది. జింక్ లోపం ఉన్నప్పుడు ఆ అలసట, లైంగిక శక్తి క్షీణించడం ఇలాంటి లక్షణాలకి ఇది రిలీఫ్ని ఇస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ఆరోగ్యవర్ధని. దీన్ని 125 to 250 మిల్లీగ్రామ్స్ డోస్లో ప్రిస్క్రైబ్ చేస్తాం, రోజుకి 1 లేదా 2 సార్లు. దీన్ని గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్. దీన్ని ప్రిస్క్రిప్షన్తో అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి వాడాల్సి ఉంటుంది. ఇది కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే రక్తశుద్ధికి సహాయపడుతుంది. కాలేయం సరిగ్గా పనిచేసిందనుకోండి, ఆ ధాతువులు అంటే కణజాలాల నిర్మాణం సరిగ్గా జరుగుతుంది. రసరక్తాది ధాతువుల్ని ఇది స్ట్రెంథెన్ చేస్తుంది. దీంతో జింకు లోపం వల్ల వచ్చేటటువంటి చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత లోపాలని ఇది సరిదిద్దడానికి సహాయపడుతుంది. అలాగే చెప్పుకోవాల్సింది ధాత్రి లోహం గురించి. ఈ ఔషధం దీన్ని 250 to 500 మిల్లీగ్రామ్స్ మోతాదుగా తేనె, నెయ్యితోటి ప్రిస్క్రైబ్ చేస్తుంటాం, రోజుకి 2 సార్లు తీసుకోమని. ధాత్రి అంటే ఉసిరి, లోహం అంటే ఇనుము, మీకు తెలుసు. ఉసిరిలో ఉండేటువంటి సహజమైన విటమిన్ సి అనేది ఐరన్ శోషణని పెంచుతుంది. ఈ ఔషధం పాండురోగం అంటే రక్తహీనత, ధాతుక్షయం అంటే శారీరక కణజాలు క్షీణించటం ఇలాంటి వాటికి ఒక పరిష్కారం కింద ఉంటుంది. దీర్ఘకాలపు పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి జుట్టు రాలటం, కంటి సమస్యలు, అలాగే జీర్ణ సంబంధ సమస్యలు, బలహీనత ఇలాంటి వాటిని ఇది రెక్టిఫై చేస్తుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది గుడూచి, తిప్పతీగ. దీని సత్వాన్ని 500 మిల్లీగ్రామ్స్ మోతాదుగా గోరువెచ్చని నీళ్లతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది త్రిదోషహారంగా పనిచేస్తుంది, అంటే వాతపిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇది అద్భుతమైన రసాయనం, అలాగే అమృతానికి సమానంగా దీన్ని పరిగణిస్తాం. జింక్ లోపం వల్ల తగ్గినటువంటి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జ్వరం, ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా కోలుకోవటానికి ఈ తిప్పతీగ అంటే గుడూచి అనేది సహాయపడుతుంది. దీన్ని ఫ్రీక్వెంట్గా జసిత భస్మాన్ని గుడూచి కషాయంతో కలిపి ఇవ్వటం అనేది ఆనవాయితీ. దీంతో ఔషధ గుణాలు మరింత పెరుగుతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. జింక్ అనేది కేవలం ఒక ఖనిజం కాదు. ఇది 300 కంటే ఎక్కువ ఎంజైముల పనితీరుకి, అలాగే రోగనిరోధక వ్యవస్థకి కాపలాదారుగా పనిచేసే ఒక శక్తివంతమైన మూలకం. ముఖ్యంగా మన ఆహారం నాణ్యత తగ్గటం, వేగవంతమైన జీవనశైలి వల్ల ఈ లోపం అనేది, జింక్ లోపం అనేది సర్వసాధారణం అయిపోయింది. రోగనిరోధక శక్తి పెంచుకోవాలన్నా, హార్మోన్ల సమతుల్యతని సాధించాలన్నా, జుట్టు రాలటం లాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలన్నా, అత్యంత ప్రభావవంతమైన ట్రీట్మెంట్స్ మొదట మీ ప్లేట్లో సరైన జింక్ ఉందా లేదా అని చూసుకోవటమే. కాబట్టి దీంతోటే మొదలవుతుంది అనేది మీరు గుర్తించాలి. ఆరోగ్యం పట్ల మన అవగాహన కేవలం ఏదో పెద్ద పెద్ద జబ్బులు, వాటికి మందుల చుట్టూ తిరగకుండా ఈ చిన్నపాటి పోషకాలని తిరిగి మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మన శరీరం తాలూకు సమతుల్యతని, అలాగే తనని తాను బాగు చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తోడ్పడే సహజమైన మూలకాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఖరీదైన ట్రీట్మెంట్స్, రసాయన ఆధారిత పరిష్కారాల కోసం వెతకడానికి ముందు మీ ఆరోగ్యం అనే శక్తివంతమైన క్వార్టర్ను నిర్మించుకోవడానికి పునాదిగా జింక్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. you